సో గైస్, వరుస జాబ్ నోటిఫికేషన్లు తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, దీంతో పాటు ఇంకొక 25,000 ఉద్యోగాలు, ఇందులో 14,000 ఉద్యోగాలు అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దాదాపు 10,000 పోస్టులు అయితే పెడదాము. రీసెంట్గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి పిల్లల్ని చదివించండి, ఫ్రీ కోచింగ్ SC ST వాళ్ళకి కూడా ఫ్రీ కోచింగ్ అది ప్రొవైడ్ చేయండి, చదువుకొనియండి, పిల్లల్ని అబ్రాడ్ పంపించండి అని చెప్పి చాలా సానుకూలంగా స్పందించారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, వరుస జాబ్ నోటిఫికేషన్స్, మరి ఇప్పుడు కేవలం ఫోకస్ గ్రూప్ 1, గ్రూప్ 2గా ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీకు ఒక అన్నలాగా లేకపోతే ఒక తమ్ముళ్ళలాగా, ఇది నాకు చిన్న మీ మంచి కోరి బాగు కోరి ఈ మాట చెప్తా ఉన్నాను. దయచేసి రెచ్చగొట్టే మాటలు విని ముందుకు దూకి మీ మంచి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. మీరు దయచేసి కేసులు అంటే తెలియచో తెలియకో ఎవరో రెచ్చగొట్టారని, ఎవరో ఏదో చేశారని చెప్పి ముందుకు వచ్చేసేసి మీరు బలిపశువులు కావద్దు. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు రీసెంట్ డేస్లో నేను ఈ విషయాల మీద స్పందిస్తూ ఉన్నాను. ఒకటే విషయం ఏంటి అంటే, ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి పోస్ట్పోన్ చేయొద్దు అని చెప్పి చాలామంది తెలుసో తెలియకో చాలా అంటే దానివల్ల బాగా గందరగోళం అయింది. తర్వాత వాళ్ళు రైట్ కాజ్ కోసం పోరాడుతున్నారు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ప్రొటెస్ట్లు అవి జరుగుతూ ఉన్నాయి. అబ్సల్యూట్లీ నాకు తెలిసి అంటే అందరితో మాట్లాడినప్పుడు ఇంకొక 4-5 నెలలు పట్టొచ్చు ఫైనల్ GRL వచ్చేసరికి. సో ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి ఇంకో 3 నుంచి 4-5 నెలలు పట్టొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. సో చాలామంది మనకు తెలిసిన వాళ్ళు హై లెవెల్ పీపుల్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ హై లెవెల్ పీపుల్ కూడా చెప్పడం ఏంటి అంటే, ఇదమ్మా ఇది పరిస్థితి, ఇది ఖచ్చితంగా ఇది లిస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో నువ్వు కూడా అంటే అయిపోయింది, కొత్తగా నోటిఫికేషన్ వచ్చేదాని గురించి కూడా ఆలోచించండి అని చెప్పి, అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్గా ఆలోచించమని చెప్పి దీని గురించి నాకు సమాచారం అందింది. దీంతో పాటు నేనేం చెప్పదలుచుకున్నానంటే, తొందరపడి ముందుకు దూకి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1, ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, నేను మాట్లాడేది వాళ్ళ గురించే కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 యాస్పిరెంట్స్ దయచేసి తొందరపడి మీరు మీ మీదలా కేసులు వేసుకునే పరిస్థితి దాకా తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి. బీ కాషియస్. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది మీరు దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని కొంతమంది కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటూ ఉన్నారు. సో అది మీ బంగారు భవిష్యత్తుని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే దీంతోపాటు చాలామంది ఏంటి అంటే, ఇప్పుడు కమింగ్ డేస్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ రావచ్చు. అయితే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఒకసారి లాస్ట్ టైం కూడా చాలామంది ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. సార్ నేను ఒక పాజిటివ్ గురించి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే, దీనికి సంబంధించి గ్రూప్ 1లో ఎక్కువగా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, UPSC ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు ఎక్కువగా ర్యాంక్స్ వచ్చాయి అనేది చాలామంది మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇదే ట్రెండ్ మనం చూసాం, ప్రీవియస్ గ్రూప్ 1 కూడా అండ్ ఏపీలో కూడా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, UPSCతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. UPSCతో పాటు ఎంత సిలబస్ ఉంది ఏంటి మ్యాచ్, నేను కూడా దాని గురించి వర్కౌట్ చేస్తున్నాను. UPSC సిలబస్, గ్రూప్ 1 సిలబస్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అండ్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం కరెక్టేనా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కమింగ్ డేస్లో వచ్చే నోటిఫికేషన్లో ఒకవేళ గ్రూప్ 1 పడింది అనుకోండి, గ్రూప్ 1 రాయండి. దానికి సంబంధించి మీరు ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా దీనికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఎంత ఉంది, దానికి సంబంధించిన సిలబస్ ఎంత ఉంది, దీని గురించి మీరు ఆలోచించండి. సో అంతే. అంటే UPSCతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు కేవలం చదువు గురించి మాత్రమే ఆలోచించండి. ఫ్యూచర్లో ఇది ఆప్షన్ A ఏంటి, ఆప్షన్ B ఏంటి, ఆప్షన్ C ఏంటి, దీని గురించి మాత్రమే మీరు ఆలోచించండి. అన్నెసరీ ఇష్యూస్లో ఇరుక్కొని మీ మీద కేసులు వేసుకునే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఏంటి అంటే, చాలామంది కేవలం స్వార్థ రాజకీయాల కోసం, ఏమంటారు, ఒక పిల్లల్ని బలిపశువులు చేసే పరిస్థితి ప్రజెంట్ ఉంది. ఖచ్చితంగా నేను మాట్లాడుతుంటే నా మీద కూడా చాలా సీరియస్గా నాకు ఇదయ్యే పరిస్థితి, చాలా సీరియస్గా నన్ను బెదిరింపులు చేసే ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా నేనేమంటున్నానంటే, నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా కేవలం మీ ఫ్యూచర్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఆర్థిక పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఎట్లా కష్టపడుతున్నారు,
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేవలం స్వార్థంగా రాజకీయాల కోసం వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. వాళ్ళ వెనకాల తిరిగితే మీకేం వస్తుంది పర్పస్? అనవసరంగా వాళ్ళ కేసు వచ్చినా కానీ వాళ్ళకి పేరు వస్తుంది. 4 కేసులు పడ్డాయంటే హీరోలా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో. దాన్ని అదిగో 4 మన వాళ్ళు కూడా చాలామంది తెలిసో తెలియక అదిగో 4 కేసులు పడ్డాయి, గ్రేట్, మన కోసం జైలుకి వెళ్ళాడు, మన కోసం అక్కడికి వెళ్ళాడు. దే ఆర్ గెటింగ్ సమ్ పబ్లిక్ అటెన్షన్. వాళ్ళు రాజకీయంగా చాలామంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. సో వచ్చే నోటిఫికేషన్ అనేది సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, పిల్లల్ని చదివించండి. మీరు ఒక్క విషయం గమనించారో లేదో, నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి అసలు రిజల్ట్సే రావు, అసలు ఎగ్జామే జరగదన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిపించారు. అసలు రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సే లేదన్నారు. రిజల్ట్స్ వచ్చాయి, ఆల్రెడీ పోస్టింగ్లు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో కొంత మీరు ఆలోచించాలి, పాజిటివ్ యాంగిల్లో ఆలోచించండి. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆ మాటల్ని మీరు సీరియస్గా తీసుకోండి, పాజిటివ్ ఆస్పెక్ట్ ఆలోచించండి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు చెప్పి, సరే వేరే విషయాలు తీసి పక్కన పెట్టండి. ఈ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 3 సంబంధించి జరుగుతున్నాయి కదా. సరే నిజంగా 6 మంత్స్లో నోటిఫికేషన్ పడింది అనుకున్నాం. మీరు చదువుకోకుండా, సిద్ధంగా లేకుండా వేరే అదర్ సైడ్ తిరుగుతూ ఉంటే, ఇప్పుడు మొన్న కూడా చాలామంది కొంతమంది ధర్నాలు తిరిగారు, ఇంకొంతమంది ఏమో గమ్మున సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ జరుగుతుంది అని ఎగ్జామ్ కూర్చొని ప్రిపేర్ అయ్యారు. మీరు ఆలోచించాలి, ఆలోచించి వచ్చే నోటిఫికేషన్కి మీరు సిద్ధంగా ఉండాలి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ ఈ ప్రాసెస్లో నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఏమైనా డిస్కౌంట్ కావాలంటే ఇప్పిస్తాను, అది కూడా ఇఫ్ నెసెసరీ మీకు అవసరం అయితేనే, ఆఫ్లైన్, అది కూడా నో ఆన్లైన్. ఎందుకంటే ఆఫ్లైన్ అయితేనే బెటర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ అఫోర్డబుల్ ప్రైస్తోనే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీరే సెలెక్ట్ చేసుకోండి, మీరే ఎత్తుక్కోండి. ఒకవేళ మీకేమైనా సపోర్ట్ కావాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ బి దేర్ టు యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.